ఫీలే వేరు కదా. చాలా నేను ఎప్పుడు చేయలేదన్నమాట కడ్డీలతో గోంగూర కూర. ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. మనం అనుకోకుండా ఏది చేసినా కానీ బాగానే కుదిరింది, కానీ కావాలని చేసినప్పుడు కుదిరింది. ఏ కూరైనా కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అన్నమాట. తెలియకుండా చేశాను కాబట్టి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. లాస్ట్ ముద్ద వరకు కూడా ఎంత బాగుందంటే, ఎండి చేపలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి భలే ఉంది టేస్ట్. చాలా బాగుంది లాస్ట్ ముద్ద వరకు. ఫస్ట్ నేను గోంగూర కోసి శుభ్రంగా కడిగి తర్వాత ఎండబెట్టాను అన్నమాట. ఎండలో ఎండబెట్టాను, ఒక టవల్ మీద ఎండేసి. అలా ఎండబెడితేనే కొంచెం డ్రై లాగా అయిపోయింది కదా. ఎండబెట్టిన తర్వాత సన్నగా కట్ చేశాను అనమాట. చిన్నగా కట్ చేసి మళ్ళీ ఎండబెట్టాను ఎండలో. అప్పుడైనా చాలా బాగుంటుంది, పొడి పొడిగా వచ్చింది అనమాట కూర. కావాలంటే మీరు ట్రై చేయండి. ఇంకా మా వారిని తీసుకురమ్మన్నా కడ్డీలు తీసుకొచ్చారు. అసలు నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము ఈరోజు చేశాను. మా వారు కూడా అన్నారు, నీకు కుదిరిద్దో లేదో వదిలే అన్నారు, కానీ తీసుకురా మామయ్య ట్రై చేస్తాను అన్నాను. సో ఫస్ట్ తలకాయలు మట్టుకు ఉంటాయి కదా, ఆ తలకాయలను తోకలు కోసి తర్వాత సన్నగా కట్ చేశాను చిన్న చిన్న ముక్కలు ఇలాగా. అవి మాత్రం సపరేట్ చేసేసాను, అవి పడేసాను, అవి అవసరం లేదు కదా. తర్వాత శుభ్రంగా కడిగి తర్వాత ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాతనే తాలింపు గింజలు, జీలకర్ర ఎందులో వేసుకున్నా చాలా మంచిది, మనకి డైజెస్ట్ అయ్యింది ఏ కూర తిన్నా కూడా. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం ఒక రెండు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక ఎల్లిపాయ ముక్క వేసి మంచిగా వేగిన తర్వాత ఇవి శుభ్రంగా కడుక్కున్నాం కదా కడ్డీలు, ఆ కడ్డీలు కూడా ఆయిల్లో వేసి మంచిగా మగ్గనివ్వాలి. మంచిగా వేగిన తర్వాతే, ఎంత వేగితే అంత బాగుంటుంది టేస్ట్ అన్నమాట. కొంచెం ఉప్పు వేసాం కాబట్టి టేస్ట్ ఉండిద్ది. ఆ తర్వాత ఇందులోకి మనం గోంగూర వేసుకోవాలి. మొత్తం వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మొత్తం కలిపేసి కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, అడుగు అంటుకునిద్ది కదా, అడుగు అంటనివ్వకుండా మగ్గనిస్తూ ఉండాలి. నాకైతే భలే నచ్చింది కూర, అనుకోకుండా చేశాను కాబట్టి భలే ఉండింది. మొత్తం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, మసాలా వేసాను. ఎలా ఉండిద్దో అనుకొని మసాలాలు వేసాను అనమాట. కానీ భలే ఉంది. ఇందులో కొత్తిమీర, పుదీనా లేదు, నేను చెప్పడం మర్చిపోయాను మా వారికి. అయినా కానీ ధనియాల పొడి వేసాను కదా, టేస్ట్ బాగుందనమాట. అలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంతవరకు మగ్గనిచ్చాను కదా, భలే ఉంది. అలాగే ఏ పీస్ ఆ పీస్ విడిగా పొడి పొడిగా వచ్చేసింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూసారా, అప్పుడు మంచిగా మగ్గినట్టు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, తినని వాళ్ళు కూడా తింటారనమాట. మా వారికి బాగా నచ్చింది, చాలా బాగా చేసినాం అన్నారు. నేనైతే ఇంక మురిసిపోయాను అన్నమాట. నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశాను, అయినా కూడా కుదిరింది కదా, అందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సో ప్రతి ఒక్క ముద్దకి కలుపుకుంది ఏంటంటే ఆ టేస్టే బాగుంది, చాలా బాగుంది. ప్లస్ ఇది తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర రెండు మిక్స్ చేసి ఇచ్చారనమాట, ఒక తాత ఇచ్చిండు. సో అందుకని టేస్ట్ బాగుంది, అంత పులుపు లేదు, అన్నీ వేసాను కాబట్టి. సో ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్